విన్నావా నువ్వు నీ బాబుకి ఎంత పట్టుదల ఉందో అందుకే పట్టుదల నీకు. హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగం చేస్తారని అబద్ధం చెప్పి లంకకి వెళ్తావా? ప్రేమలో పడతావా? అది సాలక బాబాయ్ నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతావా? బాబాకి ఇచ్చి పెళ్లి చేయాలన్నా నేను చేస్తాను పెళ్లి. చచ్చి బతికావు అయినా బుద్ధి రాలేదురా నీకు. చంపేస్తా అనుకున్నావు. వాడికి మనం తప్ప ఎవరున్నారండి? మనం కూడా వాడిని కొడితే వాడు ఎక్కడికి వెళ్తాడు? వయసులో ఏదో తప్పు చేశాడు. మన పిల్లాడు తప్పు చేస్తే సరిదిద్దుకుని దగ్గర తీసుకోమా? వాడు అంతేనండి. ఏమండి, ఆ మంగరాజు గారితో మాట్లాడి వాళ్ళిద్దరు పెళ్ళి జరిగేలా మీరే చూడండి. ఏంటి? నా మనవరాలు నీ కొడుకు కావాలా? అసలు నేనెవరో తెలుసా? రుద్రరాజు మంగరాజుని. ఈ లంకంతా నాది. 3000 ఎకరాల జమీందారిని. బోడి 100 ఎకరాల ఆసామివి. ఎంత ధైర్యవరా నీకు? నా ఇంటికే సంబంధం మాట్లాడటానికి వచ్చావు? ఏ ఒళ్ళలాగుంది? బాగుంది, చాలా బాగుంది. చూడు రుద్రరాజు మంగరాజు, నువ్వు చాలా గొప్పోడివి. కానీ నీ మనవరాలు కాదే. అది రామ్మోహన్ అనే ఒక ఊరు పేరు లేని కులం తక్కువని ప్రేమించి ఆడితో చెట్ట పట్టాలు వేసుకుని చెట్లంట పుట్లంట చాలగట్లంట తిరిగింది. ఒక రోజున మీ ఊరి శివాలయం వెనకాల వాళ్ళిద్దరూ మంచి శృంగార రసపొట్లో ఉండగా నువ్వు చూసావు. వాళ్ళ అసభ్య ప్రవర్తనకి నీకు ఒళ్ళు మండి దాన్ని జుట్టట్టుకుని పర్ర ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టేసి కొరడాతో చెత్త కొట్టావు. ఆ రాముగాడిని నీ కొడుకులు చావగొట్టి గోదాట్లో పారేశారు. ఇదంతా నీకెలా తెలిసింది? నాకేంటి, ఈ లంకంతా తెలుసు. ఆటే మాట్లాడితే ప్రపంచానికంతా తెలుసు. ఇంత జరిగాక నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వడు ముందుకు రాడు. బాబాయ్, రాకపోయినా పర్వాలేదు. అసలు నా మనవరాలికి పెళ్లి చేయను. పెళ్లి చెయ్యనంత మాత్రాన వచ్చిన మచ్చ పోదే. ఏదో దూరపు చుట్టానివి కదా అని జాలిపడి ఎంత చెడిపోయిందని తెలిసినా నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు. అవునన్నావా సంతోషం, కాదంటావా ఇంకా సంతోషం. వస్తా. అసలు విషయం చెప్పడమే మర్చిపోయా. ఆ రాముగాడు బతికే ఉన్నాడు. ఆగు సత్యరాజు, ఆగు. భలే మెలికి పెట్టావయ్యా సత్యరాజు. ఇస్తాలే, నీ కొడుక్కి నా మనవరాలను ఇస్తాలే. కానీ వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. అలాగే. ఏం తేడా రాకూడదు. నా అంతస్తుకు తగ్గట్టుండాలి. ఈ లెవెల్కి ఏమాత్రం తగ్గను. అయ్యా, మీ నలుగురు కలిసి వాడిని చంపి గోదాట్లో పడేసిన వాడు బతికి బట్ట కట్టాడంటే వాడు దేవాంతకుడనా లేకపోతే మీరు చేతగానులనా? ఎందుకురా నలుగురున్నారు ఎద్దుల్లాగా? రేయ్, వాణ్ణి కొట్టమంటే మీ వల్లకాల, వాణ్ణి చంపమంటే మీ చేతకాల. మీ బతుకులు చెడా. రేయ్, మొత్తం ఎత్తకండి. వాణ్ణి బతకూడదు. శత్రు శేషం మిగలకూడదు. ఈసారి వాడు నాకు కనపడాలి. నేనే వాడిని కాల్చి పారేస్తా. మీకు బుద్ధుందా? వెనకటికి ఎవడో కొడుక్కి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి కొడుకు కాబోయే అత్తగారిని చేసుకొచ్చాడంట. వాడికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి వీడి పెళ్లికి ముహూర్తం పెట్టించుకొస్తారా? మరి ఏం చేయమంటావు? రాజుగారి పెళ్లి ఎవరితో అనగానే నాకు ఉండి జల్లు మంది. మరి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళారు కదా నాన్న? వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళాను. మీకు మాట్లాడడానికి ధైర్యం లేకపోతే నేను మాట్లాడేదానిగా. నీ సొమ్మేం పోయిందే? నువ్వు మాట్లాడతావు. పోయేది నీ మంగళసూత్రమే కదా. మడత మీద మడత పెట్టి ఆయన నొప్పించేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. మరి ఇప్పుడు ఈ పెళ్లి తప్పించడం ఎలాగండి? పెళ్లి తప్పించను, పెళ్లి కొడుకుని తప్పిస్తాను. అదేలా నాన్న? ఏముంది, అందరం కలిసే పెళ్లి కడతాం. ముహూర్తం సమయానికి నువ్వు తప్పుకుంటావు, ఆడు తాళి కడతాడు. అలా జరుగుతుందంటారా? జరిగి తీరుతుంది. ఇప్పుడు ముడి వేశాను కదా, సమయం వచ్చినప్పుడు దాన్ని విప్పేస్తా. స్నానానికి నీళ్లు పెట్టు. పెళ్లి దగ్గర పడుతుందిరా. ఖాళీరా, అడిచాడై ఇక్కడై. రే నువ్వు ఇటై. నిన్న సత్యరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారని బాధపడుతున్నావా? సరిగ్గా ముహూర్తం సమయానికి వాడిని పీటర్ మీద నుంచి లాగవతల పారేసి నీకు కావలసిన వాడితో నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇది సత్యరాజు నేను కలిసి ఆడుతున్న నాటకం. అవును తల్లి, నేనున్నాను కదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. ఏది నవ్వాలి నవ్వాలి.
రే తమ్ముడు, ఏంట్రా ఇది? నిన్నటి దాకా నీరసంగా ఉంది, ఇవాళ ఓ గంతులేసేస్తుంది. ఈ ఆడవాళ్ళు ఇంతేనన్నయ్య, ముందు మొండికేస్తారు, మగవాళ్ళు ఒప్పుకోలేదనుకో మన దారికి వస్తారు. చిన్నపిల్ల కదా, ఇది అంతే. అన్నయ్య ఒకసారి ఇటు వస్తావా? ఇప్పుడు ఎక్కడికి రా? మీరు వెళ్ళండి, మేము వస్తాం. తొందరగా వచ్చేయండి. వస్తారులే రండి. ఏమైందిరా లత? ఇట్రా. అన్నయ్య, ఈ అమ్మాయి పేరు లత. తను వీరయ్య చౌదరి గారి అమ్మాయి. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నాన్న మా పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. నీ పెళ్ళయ్యాక నువ్వే ఆయన ఒప్పించి మా పెళ్లి జరిపించాలి. నువ్వేం భయపడకు, నేను మాట్లాడతాను, సరేనా? సరే అంటే కాదు, ఒట్టే. ఒట్టు. అయ్యా, మగ పెళ్లి వారయ్యుండి ఆడపెళ్లి వారిలాగా ఆ సారీలేవిటి, అన్ని పెట్లేవిటి, ఆ కానుకలేవిటండి అయ్యా? ఆడపెళ్లి వారా మగ పెళ్లి వారా అని కాదండి, ఆయ్. సంబంధం ఎవరితో చేసుకుంటున్నాం? రాజావారితో. మరి వారితో సరితూగాలి కదా. నమస్కారం అండి. మొత్తానికి సమయానికి వచ్చేశారు. స్వాగతం సుస్వాగతం. మంగరాజు గారు నన్నే స్వయంగా వెళ్ళి మిమ్మల్ని సగౌరవంగా కోటకు తీసుకురమ్మన్నారు. నమస్కారం బుద్ధిరాజు గారు. చూ, నువ్వేంటయ్యా ఇంత పబ్లిక్ గా వచ్చేసావు? ఇంకేమైనా ఉందా? ఏమంటే మీరు పెద్దవాళ్ళు కొంచెం చటుగా తీసుకురావద్దు. ఇతని కోసం ఎంత కాపలా ఉందని వాడు చూసారంటే నరికి పారేస్తారు. మరి కోటలోకి తీసుకెళ్లేదలా? కోట్లోకి తీసుకెళ్ళటమా? ఇదిగో ఈ పెట్లో ఏమున్నాయి? చీరలు సార్లు ఉన్నాయండి. చీరలు సార్లు ఉన్నాయా? ఒక పెట్టి ఖాళీ చేయండి. అది పెట్టి తొందరగా ఒక పెట్టి ఖాళీ చేయండి. రేయ్, తాళాలు నీ దగ్గరే ఉన్నాయిగా. తీ. రండి రండి. ఎట్లా ఉంది మేడం? ఎట్లా ఉంది? కోట మొత్తం కూడా ఎలక్ట్రిక్ బల్బులు పెట్టించేసాము. ఆటోమేటిక్ దీపాలు అన్నమాట. బ్రహ్మాండం విడిపోతుంది. ఏంట్రా మీరు ఎప్పుడు లేట్ అయ్యారు? నమస్కారం బాబు గారు. అన్నయ్య, పెళ్లి వాళ్ళు తీసుకొచ్చేసా. బాగారు నమస్కారం. నమస్కారం. మీరు లోపల పదండి అమ్మా, లోపల పదండి. బాగారు బాగున్నారా? పెట్టండి, పెద్దగల్లో పెట్టండి రా. బాగారు, ప్రయాణం అది బాగా జరిగింది కదా? బ్రహ్మాండంగా జరిగింది. రేయ్, త్వరగా దించండి రా, పెట్లు పడిపోతాయి, జాగ్రత్త. సరేనయ్యా. రైలు హోటల్. జాగ్రత్త, మెల్లగా తీసుకెళ్ళండి. పక్కలే. మెల్లగా 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 తెచ్చండి. మెల్లగా. అది వెళ్ళండి మీరు. ఇంత బరువు ఉందేటయ్యా? లోపల మనిషి ఉన్నాడులే. మనిషా? ఆ, భలే చెప్పవులే. భలే చెప్పానా? ఇదిగో ఈ పక్క గాలి కోసం బొక్క, ఈ పక్కేమో నక్షత్రం గుర్తేశాను. మరి దేని మీద వేసానా? లోపల మనిషి ఉన్నాడు కాబట్టి వేసాను. నేను నమ్మను. నువ్వు నమ్మవు, నాకు తెలుసు. తెలుగులోడు కదా. లోపల వజ్రాలు, వైఢూర్యాలు, మరకతాలు, మాణిక్యాలు, రత్నాలు, కెంపులు. కెంపులు ఆ పక్క ఉన్నాయి. ఆ పక్క బంగారపు ముద్దలు, బంగారపు ముద్దలు ఈ పక్కన, ఈ పక్కన ఇన్నున్నాయి కాబట్టే అంత బరువు ఉందయ్యా. ఒరేయ్, విలువైన వస్తువులు నట్టిట్లో ఉన్నాయి. కాపలా జాగ్రత్త బాబు, కాపలా ఈ జాగ్రత్త. రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మడు. ఏమిటమ్మా కోడళ్ళు, మీరు ఇక్కడే చేస్తున్నారు? అవతల మగపిల్లి వాళ్ళకి ఉప్మాలోకి ఉప్పు తాలేదట. పెద్ద ఆయన ఇల్లుకి మందిరేస్తున్నాడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, పెళ్ళంటే ఒక చోటే కూర్చుంటే అట్టాగా. అరే అబ్బే, అతను వచ్చేసాడమ్మా. భద్రంగా ఉన్నాడు. అంతా నిద్రపోయిన తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను. నీకేం కంగారు లేదమ్మా, నేను చూసుకుంటాను కదా. వస్తున్నా వస్తున్నా. అరే చిన్నోడా, శుభలేఖలు అందరికి పంపించావా? అందరికి పంపించేశానన్నా. మరి భోజనాల సంగతి? మొన్న మినిస్టర్ గారి పెళ్లికి ఉండేరే, వాళ్ళకే పురమాయించాను. అతను బయటకు తీసుకురావాలి. తల చేయటు ఇప్పుడు కాదు, మరికెప్పుడు? వీళ్ళంతా ఉన్నారు కదా, తర్వాత ఇస్తానండి. ఒక గంట ఆగిరానా? గంట అయింది. పెట్లో ఎలా ఉన్నాడో ఏమిటో. నాన్న, ఆ అరవింద చాలా బాగుంటది కదా నాన్న? దానికెరా మహాలక్ష్మిలా ఉంటుంది. ఆ మహాలక్ష్మి మన ఇంటి కోళ్ళైతే బాగుంటది కదా నాన్న? అదెలా కుదురుతుందిరా? ఆ రాముగాడికి మాట ఇచ్చాం కదా. రేయ్, నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు పుట్టిందిరా? నువ్వు ఈ రోజున బ్రతుకున్నావు అంటే రాము వాళ్ళ నాన్నేరా కారణం.
అరవింద రామునే పెళ్లి చేసుకోవాలి. ఏంటే కన్న కొడుకు కంటే పెంచినోడు ఎక్కువైపోయాడా నీకు? శ్రీకృష్ణుడు అంటే పెంచిన యశోదకి ఎక్కువ ఇష్టం. అబ్బో, ఆడొక శ్రీకృష్ణుడు, నువ్వు ఒక యశోదాను. అసలు ఇంత ఇంటికి అల్లుడు ఇవ్వాలంటే మాటలా? ఒరే నాన్న, కొంచెం ఆలస్యంగానైనా ఇంత మంచి ఆలోచన నీకు వచ్చినందుకు చాలా సంతోషం. రే సత్యరాజు, నేను ఒప్పుకోను. అతను పెట్టిలో ఉన్నాడని అందరికీ చెప్పేస్తాను. వెళ్ళి చెప్పు. అప్పుడు ఆ మంగరాజు కొడుకులు నలుగురు ఆయన బయటికి లాగి నరికేస్తారు. పెట్టెలో ఉంటే కనీసం ప్రాణాలతోటైనా ఉంటాడు. ఇదిగా నువ్వు పెంచిన శ్రీకృష్ణుడు ఉన్నాడే, ఆయన్ని బతకనిచ్చి ఆడి బాబు రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నాను. నువ్వేంట్రా ఇంకా వెళ్ళలేదేంటి? వెళ్ళి చెప్పవా? డబ్బు తెప్పిందాలా? నువ్వు కూడా పో. వెళ్ళాడు కొంత మాట పో. ఒరే నాన్న, ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఆయన అనవసరంగా పెట్టులో పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాం కదరా. జేబులో కత్తెట్టు పడుకున్నట్టు ఉంది. పక్క గదిలో ఉన్న సారె పెట్టెల్లో నక్షత్రం మార్కేసిన పెట్టెలో ఉన్నాడు. మరి తను ఇప్పుడు బయటికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. పదమ్మా పద. ఏంటి కంగారు? ఏంటి మీరందరూ ఇక్కడే చేస్తున్నారు? ఆడుకున్నాం. ఇదిగో ఈ నక్షత్రం నేనేసా, బాగుందా? అది నేనేసా. వేసింది అదిగో ఆ పిచ్చి నక్షత్రం. అదే మీ ఇద్దరు కాదు, నేనేసా. వేసింది అదిగో అక్క, ఏమైందక్క? ఏంటి పిచ్చి గీతలు? తాతగారు తెలిస్తే చంపేస్తారు. పోండి బయటికి, పోండి. ఏ వరద, భూతరాజ్ తాతగారు నేను పిలిచానని చెప్పు. నువ్వేడు పిలుచుకోపా.
తాతయ్య గారు ఏంటమ్మా ఏం జరిగింది? తన ఎప్పట్లో ఉన్నాడో తెలిసిపోయింది. దీర్ఘ సుమంగళి భవ. వివాహ భోజ అవి ఎక్కడికి? ఆకలిస్తుందిరా, పాలు తాగుదామని. వీటితో పాలు తాగుతావా? వీటితో పాలు కాదురా, పాలల్లో పంచుకుని వీటితో కలుపుకొని పగలగొడతారు. పూన్తో పెట్టలా ఎత్తడబ్బా. ఏంట్రా పని? లోపల ఏదో జరుగుతుంది పిన్ని. ఏం జరుగుతుంది? అక్క బట్టలు మార్చుకుంటుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎప్పుడు ఏదో పని చేస్తుంటాడు. ఎవడాడు? ఇచ్చాడ్రా. ఎవరు? ఇక్కడి నుంచి మీరు అడిగితే ఆయన రావాలరా? మంచి మర్యాద ఉండక దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఇది కరెక్ట్. రాజుగారు! అయ్యా అడగయ్యా, రాముగారు అడగండి అయ్యా. ఎంత కొవ్వెక్కితే నైట్ లోకి వస్తావరా? రావడమే కాదు, చూడు. అరే ఇక్కడంతా చుట్టుముట్టండి రా. తలుపులు బద్దలైపోవాలి. వాడిని నరికి పారేయండి. మొక్కలు చేయండి. వాడు బతుకోవడం పగల కొట్టండి రా. చూస్తారేంట్రా? కత్తులు తీయండి రా. ఏంటి ఏమైంది? వాడింట్లోకి వచ్చేసాడయ్యా. ఆ దుంగ తెచ్చి పగలు కొట్టండ్రా. ఆడంగులకు ఇక్కడేం పని? లోపలికి వెళ్ళండి. బావగారు మీరు వద్దు, మీ మనవరాలు వద్దు, మీ సంబంధానికి వద్దాం, మమ్మల్ని వదిలేయండి. బావగారు అంతా తెలిసి ఇంత చిన్న సమస్యకి అంత కంగారు పడతారు ఎందుకు? నేను చూసుకుంటానుగా. రాయ్ కొట్టండి రా. వద్దు వద్దంటేనే వెంటపడి మరీ అంట కడతారా? అది మానవ నైజం. నీకు అర్థం కాదులే, ఊరుకో.
ఏంట్రా వాడు? గాల్లోకి లేచిపోయాడా పైకి పొట్ట చవరుగా మనిషి ఎట్లా పైకి వెళ్తాడు? వాడెక్కడ పోయాడు రా? మీరే పంపించేశారు. ఏం పంపించామా అదట? ఇదేరా మొదటి నుంచి కూడా మీరు నమ్మకపోవడం, గతి లేక నేను అబద్ధం చెప్పడం. అయ్యా అమ్మాయి గారు తీసుకురాని అరే చూస్తానంట్రా. నేను ఇటు వెళ్తాను, అడుగుతా అటు వెళ్ళమని చెప్పు. సరే మర్చిపోవు కదా. ఇదిగో చెయ్యి ఇట్లా పెడుతున్నా, చెయ్యి ఇట్టాగే ఉంటది. చెయ్యి తీస్తే చెప్పుతో కొట్టు. రే నీకెందుకు రకం గారు? నాతో వెళ్ళు, నేను చూసుకుంటా. నాతో చెప్పావా? వెళ్ళరా ఇటు. రేయ్, నీ తలని కొట్టుకుంటా. రేయ్, నిజం చెప్పు. చెయ్యి నిజం చెప్పు. మీదట్టు ఇటే వెళ్ళారు. వెళ్ళకూడవా అన్నయ్య? వీడు నాటకాలు ఆడుతున్నాడు. మీరిద్దరు అటువైపు వెళ్ళండి. ఇటువైపు వెళ్ళు. నేను ఇటు వెళ్తా. అయ్యా, కొడితే కొట్టారు కానీ చెయ్యి పెట్టిన వైపు వెళ్తున్నారు. మీరే కరెక్ట్. రేయ్, దండం పెడతారా? ఎటు వేరో చెప్పరా? చేయటుంది కింద ఉంది, కిందకి వెళ్ళారు. ఏమైంది? ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నావు? పట్టుకో. నువ్వేంటి ఉష్ అంటున్నావు? నా పేరు తెలీదా? తెలీదు. నా పేరు తెలియకుండానే నాతో వచ్చేసావా? అవును వచ్చేసాను. అదే ఎలా వచ్చావు? అయ్యో రామా, వచ్చేసాను కదా. ఇప్పుడు ఏం చేయమంటావ్? సర్లే, నా పేరు రాము. దా దా పట్టుకో. ఏ రాము ఆగు. నా పేరు తెలుసా నీకు? తెలీదు. మరి తెలియకుండా ఎలా తీసుకొచ్చా? అయ్యో రామా, తీసుకొచ్చే కదా. పేరు చెప్పా. అరవిందా. అరవిందా. త్వరగా రా. దా. ఇక్కడ తప్ప దాచు, అందులో వెళ్ళిపోదాం. దా. చూడు ఇప్పుడు
ల్యాండ్స్ దగ్గరికి వెళ్ళాలి కదా ఈ దారి అయ్యా కొట్టాడు, బాబాయ్ని కొట్టాడు. మీరన్నదే నిజం తాతయ్య. తప్పు చేశాను, నన్ను క్షమించండి. వాళ్ళు చేసుకుంటా తాతయ్య, నన్ను క్షమించండి తాతయ్య. నేను తప్పు చేశాను, నేను ఎప్పుడు ఇలా చేయను తాతయ్య. రావే దీన్ని స్నానం తెంచి తీసుకురండి. అరగంటలో పెళ్లి. రేయ్ మగాళ్ళంతా లోపల రండిరా. తప్పకండి. బావుగారు లోపలికి పదండి. వద్దులేండి, నా మాట వినండి. వద్దులేండి. బావుగారు బయట అందరి ముందెందుకు, లోపల పదండి, మాట్లాడుకుందాం. రండి, నేను చెప్తానుగా రండి. ఏమే వినపడలేదా? ఆడవాళ్ళందరూ బయట పండి. తలుపులు మూసేయండి. కూర్చోగారు ఇట్లండి. నువ్వు మగాడు దగ్గర కూర్చోండి బావగారు. అందరు కూర్చోండి. బావగారు జరిగిందేదో జరిగిపోయింది. నా మనవరాలు తన తప్పు తెలుసుకొని తనే నా దగ్గరికి వచ్చింది. అంతకంటే కావాల్సిందేముంది చెప్పండి? మీ అబ్బాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీకు గాని మీ అబ్బాయికి గాని ఏవైనా అభ్యంతరాలుంటే ఇప్పుడు చెప్పండి. మాకేముంటాయి, కానివ్వండి. గారబెట్టు. దుబాసి అయ్యా ఆ తలుపులు తెరు. అయ్యా అమ్మా కొంచెం తలుపులు తీయండి అమ్మా. అయ్యా అయ్యా ఆడాలంతా తలుపులు తీయట్లేదయ్యా. తలుపులు ఎందుకు తీయడం లేదురా? ఏయ్ తలుపులు తెరవండి. తెరవ్వా? తెరవను. తెరవకుండా ఏం చేద్దామని? నా బిడ్డకు పెళ్లి చేస్తా. పెళ్లి కొడుకు లోపలుంటే పెళ్ళెవరితో చేస్తావే? చూడు, ఇతన్ని చేస్తాను. నాన్నగారు మీరు తప్పండి. ఏయ్ తలుపు దివే. ఏంటే చూస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసా ఉంటే నరికేస్తాను. తలుపు. ఏంట్రా, ఏంటి నువ్వు నరికేది? పెట్రోల్ పోసి నేనే మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాను. ఆడాళ్ళంటే అంత చులకనా? ఇప్పుడే మీ కళ్ళెదిటే నా కూతురు పెళ్లి చేస్తా.
ఎట్లా ఆపుతారో చూస్తాను. అన్నయ్య నువ్వు పక్క జరుగు. ఏయ్ ఇటు రావే. తలుపు దియ్. ఈ తలుపు. అర్రే బాధపడకన్నయ్యా. నీకేరా చెప్తావు, కొట్టింది నన్ను. మీరు వెళ్ళి పీటలు తీసుకురండి. అలాగే వదినా. నువ్వు వెళ్ళి కలిసి తీసుకురా. నువ్వు వెళ్ళి ఫోన్ మీరు వెళ్ళి భోజనం చేయండి, వాయించండి. మీరెంత పక్కకు జరగండి అమ్మా, వాళ్ళు వెళ్ళి చూడాలి. ఇప్పుడు చూడండి. పరాయి మగాడు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలంటే మగాడు కావాలే. ఇదిగో ఆఖరికి నా మనవడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎవరు చేస్తారే కన్యాదానం? నేను చేస్తాను కన్యాదానం. నువ్వెలా చేస్తావురా? కాళ్ళు కడిగి. రేయ్ భూతరాజు, మీ మనవరాలు నాకు కూడా మనవరాలే కదా అన్నగారు. మీరు అలా చూస్తుండండి ఎలా కడుగుతానో కాళ్ళు. చూసుకోరా. సిగ్గులేదురా నీకు? ఆడానికి వత్తాసి పలుకుతున్నావు. రే ఏంట్రా ప్రతివాడు ఆడదంటే అంత చులకనగా మాట్లాడతాడు? ఆడది గౌరవించినంత వరకేరా మగవాడు మీసం మెలియగలిగేది. వాళ్ళు ఎదురు తిరిగారంటే సునామీ వచ్చినట్టే మగవాళ్ళు మొత్తం పురుగులు కొట్టకపోతారు. అరే మధ్యలో డిస్టర్బ్ చెప్పక నాకు కొత్త కాళ్ళు కడటం. వాళ్ళని కాల్చి పారేయని తుపాకి పెట్టారా? పైన మీ గదిలో పెట్టి జాగ్రత్తగా తాళం వేశాను. మీరు చెప్పినట్టే చేశాను, చూశారా? బాబు తాళిబొట్టు కట్టు బాబు. భజంత్రీలు భజంత్రీలు. అక్షంతలు చల్లండి. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. ఇదన్నంత పని చేసింది దీన్ని వదలు. దీన్ని నన్ను చూసి నవ్వుతావా? నన్ను చూసి నవ్వుతావరా? నిన్ను చూసారా అన్నగారు కోపంతో ఎలా ఉడికిపోతున్నారో? ఆ వేడికి అక్షంతలు పులిహారై వచ్చి పడుతున్నాయి. కృతజ్ఞతలు అన్నగారు. అక్షంతలు వేశారు, ఆ చేత్తోనే ఆశీర్వదించండి.